హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ మై ఫస్ట్ వ్లాగ్ అండ్ నెహ్రూ జువాలజికల్ పార్క్‌ని చూడలేని వాళ్ళందరికీ ఈరోజు నేను చూపించేస్తాను. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. చాలా బావుంది. నేనైతే చాలా యానిమల్స్ చూసాను. ఇంకెవరైనా చూడని వాళ్ళుంటే చూసేయండి మన వీడియోలో క్లియర్‌గా మొత్తం ఉన్నాయి. ఇంకా వెళ్ళగానే మా చిన్నోడు ఫస్ట్ టాయ్ ట్రైన్ అన్నాడు. ఇంకా ట్రైన్ ఎక్కుదాం అనగానే వెళ్ళిన వెంటనే ట్రైన్ అయితే ఎక్కేసాము. ట్రైన్ టికెట్ చార్జెస్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 80 రూపీస్, చిన్న పిల్లలకైతే 40 రూపీస్. కానీ ట్రైన్ కన్నా బ్యాటరీ వెహికల్ బెటర్ ఏమో. అది పెద్దవాళ్ళకి 120, చిన్న పిల్లలకి 60 80 అనుకుంటా. కానీ టాయ్ ట్రైన్‌లో అంత కవర్ చేయలేము. అండ్ ఏదో ఎక్కినామన్న ఎక్స్‌పీరియన్స్ తప్ప ఏముండదు. జస్ట్ అట్లా ఒక రౌండ్‌లా తిప్పేసుకొని ఒక 20 మినిట్స్ అలా తిప్పేసుకొని తీసుకొచ్చి డ్రాప్ చేసేస్తాడు. కానీ బ్యాటరీ వెహికల్ అలా ఉండదు. మనకు నచ్చిన దగ్గర మనం దిగేసేయొచ్చు, చూడొచ్చు. నెక్స్ట్ వెహికల్‌లో మనల్ని వాళ్ళు పిక్ చేసుకుంటారు. అది బావుంది. అందులో చాలా చూడొచ్చు. అండ్ మనకు నచ్చిన ప్రతి దగ్గర ఆగొచ్చు. ఇందులో నుంచి దిగడం అనేది ఏముండదు. జస్ట్ దూరం నుంచి చూడడమే ఉంటుంది. అండ్ మీలో ఎంతమంది జువాలజికల్ పార్క్‌కి వెళ్లారు? అండ్ మీరు ఏమేమి యానిమల్స్ చూసారో కామెంట్ బాక్స్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నేను ఇది వెళ్ళడం సెకండ్ టైము. మా చిన్నోడు చిన్నగున్నప్పుడు ఒకసారి వెళ్ళినాము. ఇప్పుడు వెళ్ళినాము. ఇప్పుడు ఇంకా వాడు యానిమల్స్ అంటున్నాడు. ఇంకా వాడికి చూపిద్దామనైతే వెళ్ళాము. అండ్ దట్టు అలాగే మీకు కూడా నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను పార్క్ టూర్ చూపించేద్దామని అనుకుని వీడియో షూట్ చేశాను. ఇంక ఇక్కడ సఫారీకి వెళ్ళే వాళ్ళందరూ అక్కడ క్యూగా లైన్‌లో ఉన్నారు. అంటే సఫారీ ఏసీ ఉంది, నాన్ ఏసీ ఉంది అందులో. ఇంకా ఏసీ టికెట్ చార్జెస్ వచ్చేసి 150 అలా. నాన్ ఏసీ 150, ఏసీ 200 అనుకుంటా. ఇంకా అలా వెళ్తూ ఉన్నప్పుడు అసలు ఏమి యానిమల్స్ ఏమి కనిపించలేవు. ఇక్కడ ఏదో చిన్న గుహలా ఉంది. అందులో నుంచి డ్రైన్ వెళ్తుంది. జస్ట్ అదేదో ఎక్కినామన్న ఫీలే. ఇంకా చూస్తూ వెళ్తే జస్ట్ ఒక జిరాఫీ కనిపించింది మాకు. అండ్ పక్కన దుప్పిలు కనిపించినాయి అంతే. అంతకు మించి పెద్దగా ఏమి ఎక్కువ కనిపించలేవు. ట్రైన్ కన్నా మేము ట్రైన్ దిగేసి మళ్ళీ రిటర్న్‌లో బ్యాక్ సైడ్ మొత్తం వెనక్కొచ్చేసి మొత్తం అంతా వాకింగ్ చేసుకుంటూ చూసినప్పుడే మాకు అన్ని యానిమల్స్ కనిపించినాయి. అసలు మోస్ట్‌లీ ఇందులో ఉన్న ప్రతి యానిమల్‌ని మేము వాకింగ్ చేసుకుంటూ వెళ్లి చూసినవే. అసలు ఒంట్లో ఓపిక ఉంటే వాకింగ్ చేసుకుంటూనే చాలా చూడొచ్చు. లేకుంటే బ్యాటరీ వెహికల్ ఎక్కేస్తే బెటర్ ఏమో. ఇంకా మేము అలా చూసుకుంటూ వెళ్ళినాము. ఓకే. అన్నీ బానే కనిపించినాయి. అండ్ వాటికి కొంచెం ఫుడ్ ఆ రోజు లేట్‌గా వచ్చిందో ఏంటో తెలీదు. కానీ అన్నీ నీరసంగా ఉన్నాయి. అప్పుడు షార్ప్ 3:00 అలా అవుతుంది. ఇంక అప్పటికి వాటికి ఫుడ్ రాలేదు. అప్పుడే వచ్చింది. ఇందులో ఆ క్లిప్ కూడా నేను యాడ్ చేసిన చూడండి. అప్పుడే వాటికి ఫుడ్ వచ్చింది. అండ్ ఇంకా ఇది లాస్ట్. ఇంక అక్కడ దింపేసేసిండు. ఇక్కడ మీకు అది కనిపిస్తుంది ఆస్ట్రిచ్ పక్షి. చూడండి. అండ్ ఇంకొద్దిగా ముందుకెళ్ళి ఎక్కడోళ్ళు అక్కడ జస్ట్ అట్లా రిలాక్స్డ్ అయిపోయిండ్రు. చాలా మంది ఫుడ్ తెచ్చేసుకొని మంచిగా అందరు కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తినేస్తున్నారు. ఇంకా మేము అలా వెళ్ళాము కాబట్టి మేము అలా జస్ట్ చూసినాము. ఇంక ఇక్కడ అన్ని ప్యారెట్స్ అవి ఉన్నాయి. అండ్ ఇవన్నీ వాకింగ్ చేసుకుంటూ చూసిన వీడియోసే. అండ్ మీలో ఎవరైనా పార్క్‌కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు పిల్లల్ని తీసుకొని ఫుడ్ తీసుకొని వెళ్తే బావుంటుంది. ఎందుకంటే బయట ప్రతీదీ హెల్తీగా ఉండదు కదా! అండ్ ఇంకా మా చిన్నోడైతే ఫుల్ ఎక్సైటెడ్‌గా ఉన్నాడు. వాడి షాడోని వాడు చూసుకుంటూనే యానిమల్స్‌ని చూడడానికి పార్క్‌కొచ్చాడు. ఫుల్ ఖుషీలో ఉండే. ఇది బ్యాటరీ వెహికల్. ఇది ప్రిఫర్ చేస్తే చాలా బావుంటుంది. అండ్ ఇంకా మేము నడుచుకుంటూ వెళ్తున్నప్పుడైతే కనిపించినాయి ఇది. దీన్ని నేమ్ ఏంటో నాకు తెలీదు. మీకెవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇది జిరాఫీ. అక్కడికెళ్ళిన తర్వాత మా చిన్నోడు జిరాఫీ లోపలికి కూడా వెళ్ళిపోదామని అన్నాడు. అంత ఎక్సైటెడ్‌గా ఉండే. అప్పుడే వాటికి ఫుడ్ వచ్చింది. ఫుడ్ కోసం అసలు అవి ఎంత ఆకలితో ఉన్నాయి. ఇట్లా ఎదురు చూస్తా ఉన్నాయి అతని కోసము. అతను కూడా వచ్చేసి తీసుకొని వెళ్తే అసలు అవి ఎంత పద్ధతిగా అయిన వెనకాల వెళ్తున్నాయో తీసుకెళ్ళేసి అక్కడ ఒక చిన్న షెడ్డులా ఉంది. దాని కింద పెట్టేసిండు అది మొత్తము. ఇంకప్పుడు ఇవి లైన్‌గా ఎళ్ళేసి మంచిగా తింటున్నాయి. చూస్తేనే భలే అనిపించింది. ఇంత డిసిప్లిన్డ్‌గా వెళ్తున్నాయి ఏంటి, ఒకదానికొకటి అరుచుకోకుండా, ఒకదాని పైన ఒకటి పడకుండా జాగ్రత్తగా లైన్‌గా వెళ్తాయి. ఇంకా మీరు గూడా అబ్జర్వ్ చేయండి వీడియోలో. అతను వెళ్తూ ఉంటే ఆయన వెనకాల లైన్‌గా వెళ్తాయి పద్ధతిగా. మనుషులు గూడా అలా వెళ్తారో లేదో తెలీదు కానీ అవైతే చాలా బాగా ఎళ్ళినాయి. అండ్ ఇంకా అలా కొన్ని యానిమల్స్ చూసుకుంటూ వెళ్తున్నా. అండ్ నాకు ఈ 25 ఇయర్స్ వచ్చిన తర్వాత నేను ఇప్పుడు చూస్తున్నా వాటిని. కానీ ఇప్పుడు మన పిల్లలు అలా కాదు. 3 ఇయర్స్‌కే మా చిన్నోడు ఈ యానిమల్స్ మొత్తం చూసేసిండు. అసలు మనకి, మన పిల్లలకి జనరేషన్ గ్యాప్ కదా! మన పిల్లలు ఇప్పుడే అన్నీ ఎంజాయ్ చేసేస్తున్నారు. మనం ఇప్పుడు చేస్తే మనం ఈ 25, 26 ఇయర్స్ చేస్తే వాళ్ళు 3, 4 ఇయర్స్‌కే చేసేస్తున్నారు.
ఇంక ఇవన్నీ నేను ఫస్ట్ టైమ్ చూడడము. నేను గూడా ఫుల్ ఎక్సైటెడ్‌గానే ఉన్నా మా చిన్నోడిలాగానే. ఇంకా సెకండ్ టైమ్ ఎళ్ళినా, కానీ ఫస్ట్ టైమ్ ఎళ్ళినప్పుడు అసలు ఏమీ చూడలేదు. అండ్ అప్పుడు నార్మల్‌గా చిన్న చిన్న ఇవే చూసినా. జింకలు, దుప్పిలు ఇవే. అంతకు మించి అసలు ఎక్కువ ఏమీ చూడలే. ఫస్ట్ టైమ్ ఇప్పుడు వెళ్ళినప్పుడే టైగర్ చూసినా, లయన్ చూసినా, చిరుతపులి చూసినా. అసలు భలే అనిపించింది ఇవన్నిటిని చూస్తే. ఇక్కడ అన్ని హంసలు. ఇంకా అక్కడ వాటర్‌లో ఆడుకుంటున్నాయి. ఇందులో నల్లవి ఉన్నాయి, తెల్లవి ఉన్నాయి, పెద్దగున్నాయి, చిన్నగున్నాయి, చాలా రకాలుగా ఉన్నాయి. అంటే ఒక్కో జాతికి చెందింది ఒక్కొక్కటి అలా ఉన్నాయనుకుంటా. ఇంకా వాటన్నిటి గురించి అంత డిక్లేర్డ్‌గా నేను తెలుసుకోలేదు. ఇంకా అక్కడ వాటర్‌లో ఆడేసుకొని ఇక్కడొచ్చేసి ఆ వరిగడ్డి పైన బజ్జుంటాయేమో మేబీ, నాకు గూడా తెలీదు. ఇంకక్కడ అవన్నీ చూసేసి కొద్దిగా ముందుకెళ్తే అక్కడ రీనో ఉంది. అది లాస్ట్‌లో ఉంది. జూమ్ కొట్టి చూపించిన. మీకు చూపించని కోసం అనేసి. చాలా లాంగ్‌లో ఉంది. ఇంక అప్పుడే దానికి ఫుడ్ పెట్టినట్టున్నారు. తింటుంది. కొద్దిగా ముందుకెళ్తే ఇంకో రీనో గూడా ఉంది. 2 ఉన్నాయనుకుంటా. చాలా యానిమల్స్ చనిపోతున్నాయంట. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఇంతకు ముందు బాగుండేనంట ప్రతీదీ. అన్నీ తగ్గుతూ తగ్గుతూ వస్తున్నాయంట. యానిమల్స్ చనిపోతున్నాయంట. మెయింటెనెన్స్ సరిగ్గా లేకనో ఏంటో తెలీదు. కానీ అయితే చనిపోతున్నాయంట. ఇంకా ఈ రీనో వచ్చేసి ఒక్క రోజులో 120-200 కేజీస్ ఫుడ్ తీసుకుంటుందంట. ఇది హిప్పోపోటామస్. మేము అక్కడ పోయినప్పుడే ఇంత పెద్ద నోరు తెరుచుకుంది. దాన్ని చూడగానే భయంకరంగా అనిపించింది. కొద్దిగా ఎక్సైట్‌మెంట్ కూడా ఉంది. అంటే అప్పట్లో బుక్‌లో చూసేవాళ్ళమి. కానీ ఇప్పుడు డైరెక్ట్‌గా చూసినా కదా! స్కూల్‌కెళ్ళినప్పుడు బుక్స్‌లో ఓకే. ఇది హిప్పోపోటామస్ అని చూసేదాన్ని అంతే. ఇంకిప్పుడు అవన్నీ డైరెక్ట్‌గా చూడగానే నేను గూడా చిన్న పిల్లనయిపోయి ఫుల్ ఎక్సైటెడ్‌గా ఉన్నా. ఫుల్ చాలా ఎంజాయ్ చేసినా నేను గూడా. ఇంకొద్దిగా ముందుకెళ్తే అసలొక మనుషుల్లాగా చాలా డిసిప్లిన్డ్‌గా వాకింగ్ చేస్తుంది చిరుతపులి. చూస్తే భలే అనిపించింది. జూమ్ కొట్టినా చూడండి. ఇంకా మంచి పద్ధతిగా స్ట్రెయిట్‌గా ఇట్లా జఫ్ అని ఎళ్తుంది. మళ్ళీ యూ టర్న్ చేసుకొని మళ్ళీ జఫ్ అని వస్తుంది. మళ్ళీ ఎళ్తుంది. మళ్ళీ యూ టర్న్ చేసుకొని వస్తుంది. చూస్తే అసలు భలే అనిపించింది. ఇంకా దాని పక్కన ఇంకో 3, 4 ఉన్నాయనుకుంటా చిరుతపులిలు. అవి కూడా అన్ని సాయంత్రం గదా! అన్ని జస్ట్ అట్లా మంచిగా కూర్చొని రిలాక్స్ అవుతున్నట్టు కూర్చున్నాయి. ఇంకొద్దిగా ముందుకెళ్తే దానికి అపోజిట్‌లోనే ఇక్కడ లయన్ ఉంది. అది మీకు కనిపించదు. జూమ్ కొట్టినా కానీ అంత క్లియర్ కనిపించట్లేదు. అండ్ ఇంకొద్దిగా నెక్స్ట్ క్లిప్‌లో బాగా కనిపిస్తుంది. అప్పుడే టైగర్ అక్కడి నుండి వస్తుంది. బయటకొస్తుంది. ఇవన్నీ అసలు చూస్తే భలే అనిపించింది. దగ్గర నుండి చూస్తే రియల్లీ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా. ఇంకెవరైనా వెళ్ళలేని వాళ్ళుంటే ఒక్కసారి వెళ్లి విజిట్ అవ్వండి. నాకు తెలిసి ఈవినింగ్ టైమ్‌లోనే బావుంటాయి అనుకుంటా. అన్నీ బయటకొస్తాయి అనుకుంటా. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు గూడా చెప్పిండ్రు. అయితే మార్నింగ్ 11 లోపే ఎళ్ళాలంట. లేకపోతే ఈవినింగ్ 4కి అలా అయితే బెటర్ అంట. మధ్య టైమ్‌లో అసలవి బయటికి రావు. ఎందుకంటే ఎండగా ఉంటాయి. అండ్ అవి ఫుడ్ తీసేసుకొని నాకు తెలిసి రిలాక్స్ అవుతాయేమో. ఇక్కడ మీకు లయన్ కనిపిస్తుంది. చూడండి వీడియోలో. అక్కడే కూర్చుంది. దాన్ని చూపిద్దామని ట్రై చేసినా కానీ అసలది మనం ఒక సైడ్ ఉంటే అది ఇంకో సైడ్ ఎళ్ళిపోవడము. ఇంకక్కడ కూర్చుంది. ఇంకా టైగర్, లయన్ అక్కడవి వాటి గుహలు అనుకుంటా. అది లోపలనే ఉంటాయేమో. అప్పుడప్పుడే అవి అందులో నుంచి బయటికొస్తున్నాయి. ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడేదో నక్క. హ్మ్. నక్క ఇంకా ఇది గూడా ఒంటరిగా ఒకటే ఉంది పాపము. చుట్టూ తిరుగుతా ఉంది. దానికున్న స్పేస్ మొత్తము తిరుగుతా ఉంది. చూడండి దగ్గర నుండి బావుంది. అండ్ అన్నీ చూస్తుంటే భలే అనిపించింది. ఇది గోల్డెన్ జాకిల్ అంట. ఇంకొంచెం ముందుకెళ్తే చిన్న చిన్నయున్నాయి అన్నీ. ఇవన్నీ వాటి గుహలనుకుంటా. వాటిలో ఇవన్నీ ఎళ్ళేసి బజ్జుంటాయి. దాని గుహ అదే. ఇంకొంచెం ముందుకెళ్తే చిన్న చిన్న నక్క పిల్లలున్నాయి. అవైతే భలే ఉన్నాయి. చాలా క్యూట్ క్యూట్‌గున్నాయి. చూస్తేనే భలే అనిపించింది. ఇక్కడ అందులో నుంచి ఒకటొస్తుంది. ఇందులో నుంచి ఒకటి బయటికెళ్తుంది. అందులో నుంచి ఒకటి లోపలికొస్తుంది. ఇందులో నుంచి ఒకటి బయటికెళ్తుంది. చాలా క్యూట్ అనిపించింది వాటిని చూస్తే. అండ్ ఇది వైట్ పీకాక్. చాలా బావుంది. అసలు రియల్లీ ఫస్ట్ టైమ్ చూషినా. మస్తు అనిపించింది. చాలా అందంగా ఉంది. వీడియోలో చూసిన దానికన్నా రియల్‌గా చూస్తే చాలా అంటే చాలా బావుంది. అసలు దాన్ని చూస్తూ ఉంటే అసలు భలే అనిపించింది. ఇంత బావుందా అని. అసలంతా నెట్‌లా ఉంది. అంత క్యాప్చర్ చేయరాలేదు. కానీ రియల్లీ చాలా బావుంది. ఇంక ఇవన్నైతే వీటిలో గూడా చాలా జాతులుంటాయనుకుంటా. ఒక్కో జాతికి చెందింది ఒక్కొక్కటి అలా ఉన్నాయి. అండ్ మేము వెళ్ళిన టైంకి ఎలిఫెంట్స్‌కి స్నానం చేపిస్తున్నారు. ఫుడ్ పెట్టి స్నానం చేపిస్తున్నారు. ఇంకా మంచి రిలాక్స్‌డ్‌గా స్నానం చేస్తున్నాయి. అండ్ మీలో ఎంతమందికి యానిమల్స్ చూడడం గాని, అలా ఎక్స్‌ప్లోర్ చేయడం ఇష్టమో కామెంట్ బాక్స్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా అప్పుడు మేము వెళ్తున్నప్పుడు వైట్ టైగర్ ఇట్లా వస్తుంది బయటికి. దాన్ని చూస్తే ఆహా! భలే అనిపించింది. రియల్లీ చాలా అంటే మస్తు అనిపించింది. కొద్దిగా భయం గూడా అనిపించింది. ఇంకా అసలు ఇలా ఫాస్ట్‌గా ఎళ్ళిపోయి ఒక చెట్టుని ఎక్కి ఇట్లా పట్టుకుంది. అవన్నీ అప్పట్లో చిన్నగున్నప్పుడు టీవీలో చూడ్డము. అండ్ పెద్దరిగిన తర్వాత కూడా టీవీలో చూడ్డమే తప్ప డైరెక్ట్ ఎప్పుడు చూడలేదు.
ఈరోజే చూసాను. చాలా అనిపించింది. నాలాగా మీరు కూడా ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఒక్కసారి వెళ్ళేసి చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే వెళ్లి